హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నవంబర్ 26, 27, 28 తేదీల్లో అత్యధికంగా కూడా రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి రేపటి కల్లా ఇది అల్పపీడనంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడితే ఇక మధ్యాహ్న గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధికంగా కూడా వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిగా పడిపోయాయి. మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 14 డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు పగటి సమయంలో.